గత ప్రభుత్వ హయాంలో దాదాపు 70 గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కొత్తవి బాల్కొండ నియోజకవర్గంలో కట్టుకోబడింది. మొత్తం 114 గ్రామాలు ఉంటే 70 గ్రామాల్లో కొత్తగా గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కేవలం గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల్లో కట్టుకోబడినాయి. చాలా సంతోషం. అట్లా నేను ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వానికి నేను సూచన చేస్తూ ఉన్నా, కోరుతా ఉన్నా. గత ప్రభుత్వ హయాంలో ఏవైతే మంజూరు చేసినారో ఏ గ్రామాల్లో అవి R&B పనులు కావచ్చు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పనులు కావచ్చు, రోడ్లు కావచ్చు, బ్రిడ్జ్లు కావచ్చు, అట్లనే కుల సంఘ భవనాలు కావచ్చు, ఇట్లా SDF కింద మంజూరు చేసినాయి కూడా అవన్నీ కూడా యథావిధిగా కొనసాగించాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. కొత్త ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరుతా ఉన్నా. దయచేసి గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే మంజూరు చేసినటువంటి ఏ అభివృద్ధి పన్ను కూడా మీరు ఆపద్దు దయచేసి. ఎందుకంటే అవన్నీ కూడా ప్రజల కోసం మంజూరు చేసుకోబడ్డాయి కాబట్టి అవన్నీ కూడా ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే అది ఒక్కరి కోసమో, ఒకరింటి కోసమో, నా కోసమో మంజూరు చేసుకునే కావాలి. గ్రామంలో రోడ్డు అంటే రోడ్డు గ్రామానికి పనికొస్తుంది, బ్రిడ్జ్ అంటే ఆ గ్రామానికి పనికొస్తుంది, ఒక కుల సంఘ భవనం ఇస్తే ఆ కుల సంఘాలకు పనికొస్తుంది. అట్లా ప్రజల కోసం ఒక గుడి ఇస్తే ఆ గ్రామానికి పనికొస్తుంది, ఓ మసీదు ఇస్తే ఆ గ్రామంలో ఉంటే ముస్లింలకు పనికొస్తుంది, ఓ చర్చి ఇస్తే గ్రామంలో ఉన్న క్రైస్తవులకు పనికొస్తుంది. సో ఇట్లా ప్రజల కోసం మంజూరు చేసి చేయబడినటువంటి పనులు కాబట్టి దయచేసి మీరు వాటిని క్యాన్సిల్ చేయొద్దు, వారిని ఆపద్దు. దయచేసి అవి ముందుకు కొనసాగించాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి నేను కోరుతా ఉన్నా. నేను ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులకు కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. మీ స్థాయిల్లో ప్రభుత్వం మీద కావచ్చు, మీ నాయకుల మీద కావచ్చు, మీరు కూడా కోరండి. మంజూరు చేయబడినటువంటి పనులని, గత ప్రభుత్వ కాలంలో మంజూరు చేయబడినటువంటి పనులని యథావధిగా కొనసాగించేందుకు మీరు పూనుకోండి. క్రెడిట్ మీరే తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఆ పేరు కూడా మీకే రానియండి, మీ కొత్త ప్రభుత్వానికే రానియండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ పనులు మాత్రం జరగాలి.